ఒక డైరెక్టర్ అయ్యుండి అమ్మా నాన్నకి ఇష్టమైన అమ్మాయిని కట్నం కోసం కష్టంగా పెళ్లి చేసుకున్నాడంట. ఆ పెళ్లి ఎలా చేసుకున్నాడో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ తుఫాన్ తేజ అండ్ టీమ్. సార్ నేను పెద్ద డైరెక్టర్ని. నమస్తే సార్, నేను పెద్ద డైరెక్టర్ కొడుకుని. నీ అక్క నువ్వు నాకెప్పుడు పుట్టినోరా? మళ్ళీ వీరే పెద్ద డైరెక్టర్ ఎప్పుడైనాడు? అరే నా పేరు పెద్దరా, నేను డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. బా పేరు బా పెద్ద అన్ని పొట్టపడియా. ఏంట్రా అది? టోపీ వాడే ఉద్దేశంతో అన్నాడు. టోపా ఏదో అనుకున్నాలే. సర్లే కానీ సార్, పెద్ద అని పేరు ఎందుకు వచ్చింది సార్? ఏం లేదురా, మా నాయనకి ఊళ్ళో పెద్ద రాయుడు కావాలని చాలా ఆశ ఉండే. లాస్ట్ కైనా ఒట్టి రాయుడు అయిండు, ఇంకా పెద్ద తీసి నాకు పెట్టిండు. ఇంకా నయ్యం మా నాయనకి కసి కోరిక వెళ్ళావు, లేదంటే బిగిని వేసి బీట్ వేసేవాడు. నీ అక్క నా మీద సెటర్ వేసాను. కానీ ఏ మాటకు ఆ మాటరా. చెప్పండి సార్. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి పగలు రాత్రి ఉంటది. అవును సార్. కానీ నువ్వు పక్కన ఉంటే వాళ్ళు ప్రతిరోజు రాత్రే. ఎందుకంటారు సార్? మా చీకటం తీనే ఉంది కదరా. కానీ నిజం చెప్పాలా, నీకు అన్న చెల్లె అక్క తమ్ముడు ఎవరు లేరు కదా? మీకు ఎట్లా తెలుసు సార్? మరి నీలాంటి కొడుకు చూసి ఏ తండ్రి యుద్ధం చేయడు కదా. సార్ ఇది మీ ఫస్ట్ ఫీలింగ్ కదా, ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? నీ అక్క నా ఫస్ట్ ఫిలిం ఏంది, నా సెకండ్ ఫిలిం. నాకు తెలియకుండా ఎప్పుడు తీసారు సార్ మీరు? అని నేను చెప్పింది అలా సార్. అంటే సినిమా పేరు ఏంటంటారు? మాయం. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి నాకు ఏ సెంటర్లో కూడా కనరాలేదు సార్. చెప్పాను కదా మాయమని, మాయమైపోయింది. ఏడా కనిపించదు అది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సర్లే కానీ సార్, మొన్న ఒక హీరోయిన్ వచ్చిందంట, డేట్స్ ఇచ్చిందంట, మళ్ళీ చేయకుండా వెళ్ళిపోయిందంట. ఎందుకంటారు సార్? ఏం లేదురా, ఆమెతో మీటింగ్ అయిపోయినాక ఆమె ఇంటికి పోవడానికి లిఫ్ట్ అడిగింది. మా ఇంటికి లిఫ్ట్ లేదని చెప్పిన గంతే. ఆవిడ బండి ఏమన్నా లిఫ్ట్ అడుగుంటుంది సార్? బండి లిఫ్ట్ అడిగింది, కానీ మా లిఫ్ట్ లో బండి పట్టదురా, గదే చెప్పిన. ఇక నేను సినిమా చేయనని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోయింది ఆమె. జోకులు ఆపండి సార్. జోకులు వద్దా? మా చెట్టుకుని ఆకులు వేయచ్చా? మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. అరే అరే అడగడం మర్చిపోయినా, టైం ఎంత అవుతుందిరా? 10 అవుతుంది సార్. ఇప్పుడు చెప్తావా? నేను అర్జెంట్ వెళ్ళాను. అది కాదు, మా ఇంట్లో నా పెళ్లి చూపులు రా. నా పెళ్లి చూపులు నేను సిగ్గుపడా, నువ్వు కాదు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నేను ఈ వచ్చేదాకా పెళ్లి చూపులు అయిపోయినాక మనం షూట్కి వెళ్ళిపోదాము. లొకేషన్స్ అన్ని చూసుకో, అన్ని చూసుకో, రెడీ చేసుకో. ఎక్కువ ఊపకు, పట్టుకుంటే దా లాగ్ అయిపోతుంది. ఎవరు చూడలే కదా. ఏమోయ్ టీ పట్టుకురా. తీసుకో. టీ ఏంటి ఇంతే ఉంది? కప్పు చిన్నగానే ఉంది కదా. సర్లే, నీ కొడుకు వచ్చాడా? వస్తున్నాడు. చీ అమ్మ, వాడు ఎప్పుడు టైంకి రాడు, అన్ని నీ బుద్ధులే. నా బుద్ధులు వస్తే ఓకే, నీ చేతకాని బుద్ధులు వస్తే నీకు కష్టం. ఇప్పుడు అవసరమా? ఎప్పుడు పోయినా ఆడికే పోతావు. లేకపోతే మన సార్ దగ్గరికి వెళ్తే బాగుండదు కదా. అమ్మా బాబు, అమ్మ లాగ్ అయిపోతుంది. నెక్స్ట్ డైలాగ్ కట్. ఇప్పుడు వచ్చావు బాబు. 24 ఏళ్ళ క్రితం వచ్చానమ్మా. ఏంటి బాబు? అంటే ఈ భూమి మీదకి వచ్చి 24 ఏళ్ళు అవుతుందని చెప్తున్నా. వద్దే అమ్మా, అమ్మ నేనేం చేశానే? అమ్మా అమ్మా సరే బాబు, ఇంతకీ మన సినిమా ఎంతవరకు వచ్చింది బాబు? అది ఏడికి రాదమ్మా, నేనే పోవాలి షూట్కి. మరి అలా కొట్టకి చనిపోతాడేమో. ఏం పోలేదు. కానీ నాకు ఒక అమ్మను చెల్లెను ఉంటే ఎంత బాగుండు. ఎందుకు అనలేదమ్మా నువ్వు? అప్పట్లో మీ బాబుకి నేను బోర్ కొట్టి బయటికి వెళ్ళి డ్యూటీల మీద డ్యూటీలు చేశాడు, అందుకని ఫీజు కట్ అయ్యింది. ఊరి నా పిచ్చి నా తండ్రి, చూడడానికి ఎండిపోయిన బొడ్డు మిరపకాయ ఎలా ఉంటావు, నీలో ఎన్ని శాఖలు ఉన్నాయా? అప్పట్లో బాగా తడిగా ఉండేవి మై సన్. నోర్మయ్, ఎక్కువ మాట్లాడితే కానీ నూతిలో నూకి చంపేస్తా. ఇన్ని వేషాలు వేసినా నువ్వేం అనలేదమ్మా? ఎందుకనలేదు బాబు, ఏదంటే చూసి ఓ మురిచిపోతున్నాడు. అదే ఇలా కొడతాను, అప్పటి నుంచి నానకాలే తిరుగుతున్నాడు. పెళ్లి చూపులు టైం అవుతుంది. పదండి పదండి. అన్నగారు మతిస్తుంటా పోయినట్టుంది ఇక్కడ. నమస్తే. నా పేరు చటాక్ చంద్ర అండి, నా బిడ్డ పేరు చటాక్ చంద్రకళ అండి. చూడడానికి కిలోలు లేకున్నారు, మీ చెటాకేంది? ఏం బాబు? అదే మీ పేరు చాలా బాగుందని చెప్తున్నా. అవునండి. ప్రయాణం ఎలా జరిగింది? ప్రయాణం రోడ్ మీద జరిగింది.
మీరు పట్టించుకోకండి, మా అబ్బాయి సినిమా డైరెక్టర్ కదా, కొంచెం ఎటగారు ఉంటుంది. ఓ అట్లానా అండి, సరే సరే అండి. సరే నీకు ముచ్చట్లు ఎందుకులేండి, పెళ్లి కూతురుని పిలిపించండి. అమ్మా చంద్రకళ, అమ్మా చంద్రకళ, బామ్మ మా బిడ్డ అండి. ఏది ఈమె పెళ్లి కూతురా? ఎవరండి? పిల్లల ఈమె పెళ్లి కూతురు. లేకుంది, ఇది పెళ్లి కూతురేంది? బాబు ఏం మాటలు అవి? ఇంకో చిన్న వయసులో పెళ్లి చేస్తున్నాం బాబు. మా దానికి మా చిన్న కూతురుకు. వయసా? ఆ. దాని చిన్న వయసు అయితే ఇంకా పుట్ల కూడా పుట్లే. ఆయనకి రొయ్యలు అనుకునేదా నాకు కంట కంటాలని చూస్తారా? నేను చేసుకోను. బాబు ఆ, ఇంకో ముట్టుకుంటే కంది బుగ్గలు బాబు నా బిడ్డవి. ఆడ ఏం కందిపోయిన మాట్లాడుతున్నారు? జాగేడు ఉంది, మొత్తం కమిలిపోయింది ఆడ. ఊరుకోండి, ఏం మాట్లాడుతున్నారు? ఆ. చాలా మంది గుండెల్లో ఫైర్ పుట్టించాను తెలుసా మీకు? ఒక 50 ప్యాచ్లు వేసిన టైర్ లేకుంటే ఇది ఫైర్ పుట్టించిందట. బాబు ఆ. ఇంకా పిల్లలు వచ్చిందా లేదా మీకు ఇంతకు? లే నాకు నచ్చింది. అమ్మా, మీరు ఇలా బాబు అమ్మాయికి బాగుంది, కట్నం కట్ట బాగా ఇస్తారు, కానీ కట్నం తీసుకున్నట్టు గాడదు కదమ్మా. అందుకే మీ నాన్న చేత తీయించుకున్నాం. ఎవరైనా తీసుకోనమ్మా, నేను చేసుకోను. నా మాటిని అమ్మాయితో కొంచెం మనసు విప్పి మాట్లాడు. అమ్మ దాని ముఖం చూసినావా, తెడిచినవి కూడా బంద్ అయిపోతాయమ్మా. నన్నేమో ఇప్పమంటు, నేను ఇప్పాను. నేను అమ్మాయిని పంపుతాను, మాట్లాడు. అమ్మ అమ్మాయి అబ్బాయి ఇప్పటికి మాట్లాడుకుంటారంట, అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. బయటకు వెళ్తారు. ఏందమ్మా మనసు మనసా? సరే అమ్మ వదిలేకమ్మా. అంటున్నాడు. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. మీకేమైనా ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటిదాకా అయితే లేవు, నేను చేసుకుంటే పెట్టుకుంటే. ఊరుకోండి, నన్ను పాటలుగా చూస్తే నేను కూడా అందంగా కనిపిస్తాను. నిన్ను పాటలు చూసినా కీమా కొట్టి చూసినా నువ్వు ఒకేలా ఉంటావు, ఏం మార్పు ఉండదాడ. ఊరుకోండి, మీ కుళ్ళు జోకుల వల్లనే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసారు. నాకు నేను చేసుకుంటే నాకెక్కుతుంది పిచ్చి. అమ్మా వస్తున్నాను బాబు. బాబు. వస్తున్నాం బాబు. వస్తున్నాం. ఓకే, మనకి పిల్లలకి ఓకే, తాళి కట్టించేద్దాం. పొంతులు గారు రండి. అమ్మ ఇప్పుడా? అవునరా, ఆ మంగళ్యం తంతున్నారు. మంగళమా? మంగళం కాదు బాబు, ఆ. మంత్రాలవి. ఆ మంగళం కాదు, మంత్రాలవి. సరే సరే, ఇంతగా తాలిబొట్టి ఇదిగో తాళి కట్టేయాలా? అదిగా కట్టండి బాబు పెళ్లి కూతురికి. అమ్మా నాన్న నేను కట్టను. తాలి కట్టు మైసన్, జీవితాంతం బాధని కలిసి పంచుకుందాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాబు అమ్మాయి గారు కాలు తొక్కండి. ఆ, అమ్మాయి గారు అబ్బాయి కాలు తొక్కండి. బాబు చిన్న ఉన్నప్పటి నుంచి నా బిడ్డకు గారాభం పెంచిన తల్లి లేని బిడ్డ బాబు, మంచిగా చూసుకో బాబు. నీ దగ్గర గారాభంగా పెరిగింది, నాకు ఇప్పుడు భారంగా పెరుగుతుంది. అదే ఆభరణంగా చూసుకుంటా అని చెప్తున్నా. సరే బాబు. పోతండి. ఆ, పదండి. నువ్వెక్కడికి? అమ్మ. మీకు ఇద్దరికి శోభనం. నడు. అమ్మా నాకేం రాదమ్మా, నన్ను వదిలిపోకు. అమ్మ నాకేం రా వద్దు, నాకు రాదండి, నాకేం రా. అయ్యో అయ్యో. స్కిట్ చాలా బాగుంది. మొత్తానికి పాపం ఇష్టం లేని పెళ్లి చేసేసారు. మీ కాపురం పోయిందని చెప్పి ఆ అబ్బాయి కాపురం ఎందుకండి చెడదొబ్బుతారు? కట్నం బాగా వస్తుందండి. చూడండి పెద్ది గారు, కట్నం కోసం ఒక అబ్బాయి జీవితం బలి చేసేస్తున్నారు. తేజ, నేను వేరే ఆలోచించిన. ఏందన్నా? అంటే నువ్వు డైరెక్షన్ మంచి చేస్తే డేట్స్ ఇద్దాం అనుకున్నా, నువ్వేమో డైరెక్షన్ పక్కన పెట్టేసి ఇంకో డైరెక్షన్లో పోతున్నావు. అన్న ఆ డైరెక్షన్ వదిలేసి ఈ డైరెక్షన్కి వచ్చేస్తాను. సరే ఓకే, ఆ డైరెక్షన్లో పోయినా కూడా మంచి అమ్మాయి దొరికింది అబ్బా, ఎందుకు అట్లా చేస్తావు? బాగాలేదన్నా. ఎందుకు బాగాలేదా? చూడు ఎంత మంచి మనసు. అన్న మీకు నచ్చితే మీరు చేసుకోండి. లేదు, నాకు మా అచ్చి అమ్మ ఉన్నది, ఏమొద్దు నాకు, నువ్వే చేసుకో. ఇగో అట్లాంటి అమ్మున్నాక ఇట్లాంటి లేదు, నీకు అంట పెడతారు, నువ్వు చేసుకో. సార్ చిన్న వయసులో మా బిడ్డని ఇస్తున్నాం సార్. మా బిడ్డ చిన్న వయసు సార్, లేత వయసు. బా లేత వయసు, ముట్టుకుంటే కందిపోతుంది సార్ బుగ్గలు. ఇప్పుడే కాస్తున్నది కాయ. బాగుంది. ఆల్ ద బెస్ట్ తుఫాన్ తేజ. థ్యాంక్ యూ.